దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకంలో ఉన్న మనుషులు రకరకాలుగా అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి ఆస్తి, ఐశ్వర్యం, సంపదను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి బిడ్డలను బట్టి, సంతానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్న భర్తలను బట్టి, భార్యలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. రకరకాలుగా అతిశయిస్తూ ఉంటాడు ఈ లోకంలో మనుష్యుడు. అయితే పరిశుద్ధ గ్రంథము దేనిని బట్టి మనం అతిశయించాలి అని సెలవిస్తుంది. ఒకసారి పరిశీలన చేద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం బట్టియే అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యుడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుడిని మనం తెలుసుకున్నాము. ఆయన కృపామయుడు, ప్రేమామయుడు అని ఆయనను బట్టి అతిశయించాలంట. నేను దేవునిని కనుగొన్నాను, దేవుని గురించి నాకు తెలిసింది, దేవుని గురించిన విజ్ఞానాన్ని నేను గ్రహించగలిగాను, దేవుని నేను చేరుకోగలను, దేవుని యొక్క కృపను నేను పొందుకున్నాను, దేవుని యొక్క కనిక్రమను నేను పొందుకున్నాను అని దానిని బట్టి మనం అతిశయించాలంట. కానీ ఈ భూభౌతిక సంబంధమైన వాటిని బట్టి అతిశయించొద్దని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంతమంది వారి గుర్రాలను బట్టి అతిశయిస్తారు, రథాలను బట్టి అతిశయిస్తాడు, డబ్బును బట్టి అతిశయిస్తాడు, స్థిర ఆస్తులను బట్టి అతిశయిస్తాడు, వారికి ఉన్నటువంటి హోదాలను బట్టి, అధికారాలను బట్టి, పలుకుబడులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవునిని కనుగొనుటను బట్టి, ఆయనను కనుగొనుటను బట్టి మనం అతిశయించాలి. దేవునిని నేను కనుగొన్నాను, దేవునిని గురించి నాకు తెలుసు అన్న దాన్ని బట్టి మనుషుడు అతిశయించినప్పుడు దేవుడు సంతోషించి ఆ మనుషులను ఆశీర్వదిస్తాడు. అది శాశ్వత ఆశీర్వాదంగా మార్చి ముందుకు నడిపిస్తాడు అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి నీవు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్నటువంటి వస్తువులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీకు కలిగి ఉన్నటువంటి సంపదను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? లేక నీకున్న కలరు, అందంను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? ఈ భూ సంబంధమైన వాటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? ప్రియమైన మనుష్యుడా, దయచేసి గమనించండి. దేవునిని మనము తెలుసుకున్న దాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయనను గ్రహించి మనం పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి మనం అతిశయించినట్లయితే, దేవునిలో మనం అతిశయించినట్లయితే, ఆనందించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడి, దీవెనకరంగా మార్చబడి, దేదీప్యమానముగా, సంతోషభరితముగా ఈ లోకంలో మనం జీవిస్తాము. తదుపరి పరలోకంలో కూడా మనము ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన ప్రజలారా, దేవునిని బట్టి మనం అతిశయిద్దాము, ఆయన ఇచ్చే కృప పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.